కొంతమందికి స్నానం చేసి చెయ్యగానే చెమటతో ఇబ్బంది పడుతుంటారు. చెమట ఎక్కువగా ఉందని 2-3 సార్లు స్నానం చేసినా ఫలితం ఉండదు. మళ్ళీ అదే సమస్య. ఫ్యాన్లు, ఏసీల కోసం ఆరాటపడుతుంటారు. అండర్ ఆర్మ్స్ తో పాటు చేతులు, పాదాల అడుగు భాగంలో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. సాధారణంగా చెమట ద్వారా శరీరం నార్మల్ టెంపరేచర్ కలిగి ఉండటానికి టాక్సిన్స్ శరీరంలో నుంచి బయటకు వెళ్లడానికి సహాయపడతాయి. సాధారణంగా కంటే ఎక్కువ చెమట పట్టడాన్ని ఎక్సెసివ్ స్వెట్టింగ్ అని పిలుస్తారు. ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. నుదురు, స్కాల్ఫ్, నెక్, చంకలు, అరచేతులు, పాదాల అడుగు భాగంలో కనిపిస్తుంది. ఇలా చెమట ఎక్కువగా పట్టడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. చెమట ఎక్కువగా పట్టడానికి అధిక బరువు, డయాబెటీస్, హార్మోనల్ చేంజెస్, హెరిడిటీ, ఒత్తిడి, ఆందోళన, వాతావరణంలోని మార్పులు, కోపం, హార్ట్ ఫెయిల్యూర్, పోషకాహార లోపం, డిప్రెషన్, లంగ్ డిసీజ్, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రెగ్నెన్సీ వంటి రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఎక్సెసివ్ స్వెట్టింగ్ తో బాధపడే వాళ్ళు నలుగురిలో కలవడానికి, కలిసినప్పుడు ఇబ్బందికి లోనవుతారు. దుర్వాసన కారణంగా ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని తగ్గించుకోవడానికి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మీకోసం. 1. టమోటా జ్యూస్. ప్రతిరోజు 1 గ్లాస్ ఫ్రెష్ టమోటా జ్యూస్ తాగడం వల్ల అధిక చెమట సమస్యను నివారించవచ్చు. 2. బంగాళదుంప. ఇది సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి అండర్ ఆర్మ్స్ దగ్గర బాగా రుద్దాలి. అంతే, చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు. 3. బేకింగ్ సోడా. కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడా సమానంగా తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ కి అప్లై చేసి అరగంట తరువాత క్లీన్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఎసెన్షియల్ ఆయిల్ లేదా డియోడ్రెంట్ కూడా ఉపయోగించవచ్చు. 4. కొబ్బరి నూనె. 10 గ్రాముల కర్పూరం, కొంచెం కొబ్బరి నూనె తీసుకుని బాగా మిక్స్ చేసి స్వెట్టింగ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాసుకొని కాసేపటి తరువాత శుభ్రం చేసుకుంటే నేచురల్ గా సమస్యను నివారిస్తుంది. 5. ద్రాక్ష. రోజు గ్రేప్స్ తినడం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ నివారించవచ్చు. ఇందులో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. 6. ఉప్పు. నిమ్మరసానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి మసాజ్ చేయాలి. స్వెట్ గ్లాండ్స్ ని ఇది తగ్గించి ఎక్సెసివ్ స్వెట్టింగ్ ని నివారిస్తుంది. 7. నిమ్మరసం, బేకింగ్ సోడా. నిమ్మరసం, బేకింగ్ సోడాలను సమానంగా తీసుకోవాలి. బాగా మిక్స్ చేసి దూదె ముంచి అండర్ ఆర్మ్స్ కి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మీ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. 8. టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్ లో కాటన్ బాల్ ముంచి చెమట ఎక్కువగా ఉండే శరీర భాగాల్లో రాసుకోవాలి. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని అరకప్పు నీటిలో కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడాన్ని నివారించవచ్చు. 9. వెనిగర్. ముందుగా వెనిగర్ తీసుకొని అందులో దూది ముంచి రాత్రి పడుకోవటానికి ముందు అండర్ ఆర్మ్స్ కి రాసుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు. 10. నిమ్మరసం, ఉప్పు. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చెమట ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాసుకొని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయాలి. 11. కొన్ని జాగ్రత్తలు. ఈ చిట్కాలతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చెమట నివారించవచ్చు. ఎక్కువగా నీళ్లు, పండ్లు రసాలు తాగడం వల్ల ఒత్తిడికి లోను కాకుండా ఉండటం, ఆల్కహాల్, సిగరెట్స్ కి దూరంగా ఉండటం, కాఫీలు తగ్గించడం, వేడి నీటి స్నానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకున్నా చెమట పట్టడాన్ని నివారించవచ్చు. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.